క్లైమేట్ మొత్తం వేరే అయిపోయింది. క్రేజీ ఉంది అసలు. ఇది క్లైమేట్ ఇది ఇక్కడి కలర్ మొత్తం కలర్ కలర్ ఎంత బాగుంది ఇది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఏం చేస్తున్నానంటే, మా ఇంట్లో ఎవరు లేకపోతే అందరికి వాళ్ళ లోపల నుంచి కొన్ని టాలెంట్ బయటకి తన్నుకొస్తాయి. అండ్ నేనేం చేస్తాను తెలుసా, ఎవరు లేనప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే నేను ఇంకా చెప్పలేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను, వినండి. సో అలా ఇంట్లో ఎవరు లేనప్పుడు అందరికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అంటే అందరికి ఎట్లా ఉంటాయి, కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు మాత్రమే అవి బయటకి ఇస్తుంటారు. కాబట్టి నేను ఈరోజు కూడా మీకు కొన్ని టాలెంట్స్ చూపించబోతున్నాను. కాబట్టి భయపడకండి, వీడియో మొత్తం చూడండి. మీకు కనుక నా టాలెంట్ కొంచెం నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది ఇట్లుంటుంది, అందుకోసమే ఒక సొసైటీలో ఉండాలి, ఇట్లా కాలనీ. సో ఇట్లా ఉంటే, అండ్ మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఎవడేమోడినా మా ఇంట్లోకి వచ్చి వరుతున్నట్టు అనిపిస్తుంది, బండి పోయినా కానీ మా ఇంట్లోకి వచ్చి పోతున్నట్టు అనిపిస్తుంది. సో మీరు కొంచెం సెకండ్ ఫ్లోర్లో ఇల్లు తీసుకోండి. సో అదంతా పక్కన పెడితే, నేను మీ అందరికి ఈరోజు నాలో ఉన్న సీక్రెట్ టాలెంట్స్ అని బయటకు తీయబోతున్నాను. ఏదైతే డ్యాన్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు. బట్ డ్యాన్స్ అయితే చేయలేము, ఎందుకంటే ఫిజికల్లీ మెంటల్లీ నాట్ గుడ్. సో మీకోసం నేను ఒక సాంగ్ పాడబోతున్నాను. అప్పట్లో ఒక పాట పాడాను, అదేంటో కానీ ఉన్న వాటుగా. ఆ పాట చాలా వైరల్ అయింది, ఆయన పెద్ద చూశారు. సో నేను ఇందాకనే ఒక పాట విన్నా, ఒక ఆమె వాడింది. సో ఆ పాటని మనం కూడా పాడదాం. ఈరోజు మనం పాడబోయే పాట డ్యూట్ మూవీ నుంచి. డ్యూట్ మూవీ పాగల్ పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఎందుకంటే మనం కూడా డ్యూట్ మూవీ కన్నా ఎక్కువ సాంగ్ ఇప్పించగలం. నా పాట విన్న తర్వాత మీకు ప్లీజ్ భరించండి. మీకు హార్ట్ అటాక్ వస్తే భయపడకండి, హార్ట్ అటాక్ తెచ్చుకోకండి, కలిసి ఉంటే కలలు సుఖం. సో లెట్ స్టార్ట్ దిస్ సాంగ్. సింగింగ్ సాంగ్ అన్న ఏదో ఒకటి, లెట్ స్టార్ట్. సడన్ గా నేను పాట పాడే మధ్యలో నా ఈ గింబల్లో ఛార్జింగ్ అయిపోయింది. షర్ట్. సో మనకి బాటిల్ ఉన్నది మీద పెట్టుకుని చేద్దాం. అయితే ఏదని బాధపడద్దు, ఏది ఉంటే దాంట్లో చదువుకోవాలి. సో అయితే మా మమ్మీ వచ్చింది, నేను ఇప్పుడు ఒక్కలేను, అయినా కానీ పాట అయితే పాడతాను. అనమాట నా చిన్న పాటి టాలెంట్. ఒక చిన్న పని మీద బయటకు వచ్చినాం మేము. అండ్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ వెదర్ ఉన్నది, వర్షం పడుతుంది కూడా. సో అలా కొద్దిసేపు నా దరిద్రమైన గొంతుతో కాసేపు పాటలు పాడి ఇప్పుడు బంగ్లాదేశ్కి వచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఇంకేం చేయాలి. ఈవినింగ్ వరకు టైం ఉంది, కానీ ప్లాన్ లేదు. ప్లాన్ ఉన్నప్పుడు టైం ఉండదు. లైక్ అప్పుడు ఏదో అప్పుడు సర్లే, అప్పటి ఇప్పుడు ఎందుకులే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. సో గైస్, నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? నేను ఈ డైలీ వ్లాగ్లో నా డైలీ రొటీన్ చూద్దాం అనుకుంటున్నా, కానీ నేను రొటీన్ ఏం చెయ్యాలి. ఈరోజు స్నానం చేస్తే రేపు స్నానం చేయాలి, ఒకవేళ రేపు స్నానం చేస్తే ఎల్లుండి స్నానం చేయాలి, ఎల్లుండి రేపు స్నానం చేసిన అంటే ఈరోజు స్నానం చేయలేని అర్థం. అందుకోసం నా డైలీ రొటీన్ చూపించడానికి కొంచెం భయపడుతున్నా. అంటే నాకు భయం అని కాదు, మీరు భయపడతారేమో అని భయపడుతున్నా. ఎడికెళ్ళి అయితే
భయపడుతున్నా. Guys, నేను అయిపోయింది కదా అని కిందికి వచ్చి ఒక 5 నిమిషాలు ఇట్లా కూర్చున్నాను లేదు, క్లైమేట్ మొత్తం వేరే అయిపోయింది. పింక్ పింక్ అయింది ఇదంతా. వెయిట్ నేను బంగ్లా మీకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఓ గాయ్స్ మొత్తం క్రేజీ ఉంది అసలు. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అయ్యమ్మా, అదంతా పింక్ కలర్ ఇటు రిఫ్లెక్ట్ అవుతున్నది. వావ్, క్రేజీ ఉంది అసలు. ఇది క్లైమేటా, ఇది ఇక్కడి కలర్, మొత్తం కలర్ ఎంత బాగుంది ఇది. అప్పుడప్పుడు ఇలాంటి నేచర్ సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది, కానీ ఇంత క్రేజీ ఉంది అదైతే. మీరు సరిగ్గా వింటే అక్కడ రామచిలుకల సౌండ్ కూడా వస్తుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అదంతా. ఏదో పొద్దున 5:30 6:30 క్లైమేట్ లాగా అనిపిస్తుంది. అంత మెల్లిగా కిందికి వెళ్ళిపోతుంది.